ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. నేను కాకినాడ ప్రాంతానికి యూత్ మీటింగ్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారిని ఒక మాట అడిగాను. సార్, నేను కాకినాడ కాజాని టేస్ట్ చేయాలనుకుంటున్నానండి అని అడిగాను. ఎందుకోసం అంటే అనేక సార్లు నేను విన్నాను కాకినాడ కాజా చాలా బాగుంటుందని. అనేక సార్లు అనేక మంది వారు చెప్పినటువంటి మాటలు నేను విన్నాను, కానీ నేను ఎప్పుడు కూడా దాన్ని టేస్ట్ చేయలేదండి. అయితే వారు నా కోసం కాకినాడ కాజా తీసుకొని వచ్చారు. ఆ కాకినాడ కాజాలు నేను తిన్నప్పుడు నాకు వారు చెప్పిన దానికన్నా ఇంకా బాగా టేస్టీగా ఉంది అనిపించిందండి. ఎందుకోసం ఈ మాట చెప్తున్నానంటే, యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరిగి తిని అనే ఒక వాక్యము ఈ ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు ఈ మాటలన్నీ జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈరోజు దేవుడు మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము అనేక సందర్భాల్లో నేను ఆ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత కాదు, వెంటనే దేవుడు జవాబునిచ్చారని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఈ శక్తివంతమైనటువంటి వాగ్దానము దేవుడు మీకోసం దయచేస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానము ద్వారా దేవుడు నన్ను అనేకసార్లు బలపరిచి నాకు సహాయం చేశాడు. ఆ వాగ్దానం ఏంటో తెలుసా ప్రియులారా? కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనము. నేను నిన్ను విడిపించెదను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. పూర్తి వాక్యం చదువుతాను, దయచేసి గమనించండి. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. నా జీవితంలో అనేకమైన ఆపదలు కలిగినప్పుడు, పరిచర్యలో, నా ఉద్యోగంలో, నేను చదువుకునేటటువంటి సమయంలో, కలిగినటువంటి సమస్యల సమయంలో, అన్ని వైపుల దారులు మూయబడినప్పుడు నేను దేవుని పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రభువా అన్ని వైపుల దారులు మూయబడ్డాయి, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు ప్రభువా, నేను ఒంటరిగా ఉన్నాను ప్రభువా, నాకు సహాయం చేయండి ప్రభువా అంటే తక్షణమే వెంటనే వెంటనే అనేక సార్లు దేవుడు సహాయం చేశారని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ప్రియులారా, మనము మొర పెడితే మన మొర ఆలకించే దేవుడున్నాడు, మనకి సహాయం చేసే దేవుడున్నాడు. ఆయన పేరే ప్రభువైన యేసుక్రీస్తు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నాను. సమస్యల్లో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే, పోరాటాల్లో ఉంటే, నాకెవరు లేరని మీరు అనుకుంటూ ఉంటే ధైర్యం తెచ్చుకో. ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. నీవు మొర పెట్టగానే నీ మొరను దేవుడు ఆలకిస్తాడు, దేవుడు నీకు విడుదలనిస్తాడు, దేవుడు నిన్ను మహిమపరుస్తారని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. అనుభవపూర్వకముగా ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో బలపరచే ఈ వాగ్దానాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు. మా ప్రియులు ఈరోజు తలపెట్టుచున్న ప్రతి కార్యములో మీరు జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.